జబర్దస్త్ మహేందర్ అనేది ఈ మధ్యలో చాలా ఓవర్ ఎక్కువైపోయింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు. వాస్తవంగా అలా మాట్లాడడానికి కారణం ఏందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అన్నమాట. ప్రతిసారి కాంట్రవర్సల్నే ఉంటాడు. రీసెంట్గా అనేది ఒక స్కానర్ పెట్టిండు. నేను గతిమాలినోని, నేను ఒకటి కేఫ్ పెట్టినా, కేఫ్లు అనేది నాకు నష్టాలు వచ్చినాయి, దయచేసి మీరు ఆదుకోండి అని. ఎందుకు ఆదుకోవాలరా నిన్ను? ప్రతి విషయంలో అనేది కాంట్రవర్సీయే. ఇప్పుడు అనేది ఆంధ్ర గురించి కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు మాట్లాడి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడి, తెలంగాణ ఆస్తుల గురించి మాట్లాడి, మా ఆంధ్ర వాళ్ళే గొప్పోళ్ళు అని ఏదో చాలా అంటే చాలా చునుకున చేసి మాట్లాడినమాట. దాని గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వాస్తవంగా ఈ మాటలు అనేది ఎందుకు మాట్లాడింది ఏందో అనేది పిన్ టు పిన్ అనేది మనము డిస్కషన్ చేద్దాం అన్నమాట. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్న డిఎస్ఆర్ ఇన్సైట్స్. సో మహేందర్ అనేది ఈ మధ్యలో కాంట్రవర్సీలకు కావాలని పోతున్నాడా, లేకపోతే బిగ్ బాస్ 10 వస్తుంది కదా, దాంట్లో అనేది వెళ్ళిపోవాలని చూస్తున్నాడా అర్థం కావట్లేదు. కాకపోతే వీడిని మాత్రం 100% పంపించేయాల్సిందే. అన్ని తప్పులు చేస్తాడు. అన్ని తప్పులు చేసిన తర్వాత వీడియో డిలీట్ చేస్తాడా, లేకపోతే ప్రైవేట్లో పెడతాడా? మొత్తానికైతే అయ్యా నా తప్పు అయిపోయింది, నా నోటి దూల వల్లనే, నా గుద్ద బలుపు వల్లనే నేను ఇలా చేశాను, ఇలా మాట్లాడను, నన్ను క్షమించండి అని అంటాడు. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు క్షమాపణ అడగాలరా? ఫస్ట్ అది చెప్పండి. ఎందుకు క్షమాపణ అడగాలి? ఫస్ట్ నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కునే అవసరం లేదు. కానీ నువ్వు తెలంగాణ ప్రజలు అనేది కించపరిచినట్లు, తెలంగాణ ఆస్తుల్ని కించపరిచినట్లు, అంటే ఆంధ్ర వల్లే వచ్చి కొన్నారు, ఆంధ్ర వల్ల ఆస్తుల్ని కొనడానికి తెలంగాణ వాళ్ళకు 10 సంవత్సరాలైనా కూడా సరిపోదు, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈ మాటలు అనేది ఎందుకు మాట్లాడండి ఏంటనేది పిన్ టు పిన్ అనేది మనం డిస్కషన్ చేద్దాము. ఓకేనా? సో ఈ మధ్యలో అనేది ఇడుపు కాగితం అనేది ఒక మూవీ టైటిల్ పెట్టారన్నమాట. రీసెంట్గా అనేది టైటిల్ అనేది అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి అనేది వివాదాస్పదాలు అనేది బయటకు వచ్చాయి. ఒక్కొక్కరు ఎట్లా అంటే విషపూరితంగా ఉన్నారు. తెలంగాణ మీద అనేది చాలామంది ఇంకా కక్షలు ఇంకా ఉన్నాయా అంటే, మా హైదరాబాద్ మీద కావచ్చు, మా తెలంగాణ ప్రజల మీద కావచ్చు, తెలంగాణ ఆస్తుల మీద కావచ్చు, ఇంకా చాలామందికి అనేది ఓర్వలేని గుణాలు ఉన్నాయని ఇక్కడనే పర్టికులర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఆంధ్ర అలాగయ్యి దాదాపుగా ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా మా తెలంగాణ మీద అనేది ఆంధ్ర వాళ్ళకు మోజు పోనట్లు కనిపిస్తుంది. అంటే నేను అందరిని అనట్లేదు, ఆంధ్ర వాళ్ళని అందరిని అనట్లేదు, కొంతమందిని మాత్రమే. తెలంగాణ పైన ఎవరికైతే మోజు ఉందో, అంటే ఇంకా తెలంగాణ ఇంకా డెవలప్ అవుతుంది, దానిపైన ఇంకా నాశనం చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అంకితం చేస్తున్నాను. అయితే ఇడుపు కాగితం ఏదైతే ఉందో ఆ ఇడుపు కాగితం నుంచి అనేది కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే నడుస్తుంది. అయితే ప్రొడ్యూసర్ వచ్చేసి బన్నీవాసు, ఆయన అనేది మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, అది తర్వాత విషయము. డైరెక్టర్ వచ్చేసి వంశీరెడ్డి దొండపాటి, అంటే ఈయన డైరెక్టర్ కాంబినేషన్ అనేది మూవీ వస్తుంది. లేక ఎందుకంటే ఒక ఫోక్ డ్యాన్సరు, తెలంగాణ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, కూచిపూడి, భరతనాట్యం అలాంటివి అనేది డ్యాన్సులు నేర్చుకొని ఫోక్ డ్యాన్సర్గా అనేది మంచి పేరు, మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి అనేది హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఒక తెలంగాణ అమ్మాయి హైదరాబాద్ బిడ్డకి అనేది అవకాశాలు వస్తే ఆనందం పడేది పోయి కుళ్ళుకుంటున్నారు. ఆ అమ్మాయికి అనేది చాలా కండిషన్స్ పెట్టింది. సాయి పల్లవి లాగా, అంటే జూనియర్ సాయి పల్లవి లాగానే ఉంటుంది వాస్తవం చెప్పాలంటే. డ్యాన్స్ విషయంలో చాలా వండర్ఫుల్ చేస్తా ఆ అమ్మాయి. ప్రతి వీడియో చూడండి మీరు, మిలియన్స్లోనే ఉంటుంది వ్యూస్. అలాంటి అమ్మాయికి అనేది అవకాశం వచ్చింది. దీంట్లో వచ్చేది ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు అన్నమాట. వీళ్ళిద్దరు కాంబినేషన్లో అనేది మూవీ వస్తుంది. ఈ నాగదుర్గ అనే అమ్మాయికి అనేది అవకాశం హీరోయిన్గా వచ్చినప్పుడు సంతోషపడేది పోయి తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఇడుపు కాగితం అనే సినిమా పేరైతే ఫస్ట్ పెట్టాలండి. ఇడుపు కాగితం అంటే ఏందో తెలుసా? విడాకుల పత్రము. అంటే వీళ్ళు పెళ్లి చేసుకొని సైకిల్ మీద కూర్చొని పోయేటట్లు అనేది పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఇడుపు కాగితం అనే పేరు ఎప్పుడైతే పెట్టిర్రో అప్పటి నుంచి అనేది వివాదాస్పదాలుగా మారిపోయింది ఈ టైటిల్ మొత్తము. అది మొత్తం అనేది ఎట్లా అంటే విడాకుల గురించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు అనేది ఎలా తీసుకుంటున్నారు, ఆ వాయిదాలు పడి విడాకుల కాయిదాలు అనేది ఎందుకు హోటల్ ఉంది, ఇవల్ల పెద్ద స్టోరీ. కానీ మహేందర్కి అనేది ఎట్లా నోటిదోల ఉంది అంటే, తెలంగాణ ప్రజలు అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో ఆస్తులు కొన్నా, ఆ ఆస్తుల్ని మళ్ళీ తెలంగాణ వాళ్ళు తిరిగి కొనుక్కోవాలన్నా 10 సంవత్సరాలైనా కూడా సరిపోదు, వాళ్ళకి చేత కాదు అని మాట్లాడుతున్నాడు. అంటే తెలంగాణ ప్రజలు అనేది అంత చినుకనా నీకు? నీవు బ్రతికింది ఎక్కడ ఫస్ట్ అది చెప్పు. నీవు బ్రతికింది, సంపాదించింది డబ్బులు ఎక్కడ? తెలంగాణలోనే కాదా? నీవు జబర్దస్త్ షోలు వేసింది ఎక్కడ? తెలంగాణలో కాదా? తెలంగాణ హైదరాబాద్లో కాదా? నువ్వు ప్రతి విషయానికి అనేది హైదరాబాద్కు వచ్చే నువ్వు ఇంటర్వ్యూలు చేసుకున్నావు,
రివ్యూలు ఇచ్చుకున్నావు, ప్రసాద్ ఐమాక్స్ ముంగల్ నిలబడి అనేది రివ్యూలు ఇచ్చి నువ్వు మూవీస్ రివ్యూస్ ఇచ్చి డబ్బులు సంపాదించుకున్నావు. అదేవిధంగా నువ్వు అనేది ఒకటి హోటలో లేకపోతే ఏదో రెస్టారెంటో ఏదో ఒకటి పెట్టినావు, అది లాస్ అయిపోయింది. అది లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల నుంచి అనేది భిక్షం అడుక్కున్నావు. ఇవల్ల నీకు కావాలే కానీ ఆస్తి విషయంలో కానీ మనసుల విషయంలో కానీ వ్యక్తిత్వ భావాలలో కానీ తెలంగాణ వల్ల నీకు వద్దు. అట్టోటప్పుడు అనేది నువ్వు లాస్ అయినప్పుడు ఏదో కేవ్ పెట్టి లాస్ అయినప్పుడు నువ్వు భిక్షం ఎందుకు అడుక్కున్నావు? తెలంగాణ వాళ్ళు కూడా నీకు డబ్బులు వేసారు. తెలంగాణ వాళ్ళు కూడా డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బులు నువ్వు ఎందుకు తీసుకున్నావు? అప్పుడు నీకు సిగ్గు శరం మానం ఆ వల్ల లేవా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజల్ని ప్రతి ఒక్కరు అనేది ఈ మధ్యకాలంలో చాలా కించపరిచినట్లు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళ ఆస్తులు మనం గుంజుకొని తిన్నామా అర్థం కావట్లా, అసలు అర్థం కావట్లేదు. ఏమన్నా అంటేనేమో తెలంగాణ ఇది తెలంగాణ అది. తెలంగాణలో చాలామంది ఆంధ్ర వాళ్ళు వచ్చి నివసిస్తున్నారు. కూకట్పల్లి కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ప్రతి ప్లేస్లో ఇంటింటికి 10 మంది వెళ్తారు ఆంధ్ర వాళ్ళే. మీకు అంటే ఇప్పుడు మహేందర్కు నేను ఒక సవాల్ ఇస్తున్నా, నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే వాళ్ళందరినీ మొత్తం ఆంధ్ర తీసుకోపో. హైదరాబాద్లో అనేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా కూడా అనేది ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు అంటే ఆంధ్ర వాళ్ళకు కూడా ప్రేమ అనురాగాలు ఉన్నాయి, కానీ నీకు లేదే. నీ వల్ల అనేది ఆంధ్రకే చెడ్డ పేరు వచ్చింది. నువ్వు వైజాగ్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో పాడ్కాస్ట్ చేసుకుంటా, వీడియోలు చేసుకుంటా, మూవీ చూసి రివ్యూలు ఇచ్చుకుంటా డబ్బులు సంపాదిస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఓకే. ఒక భిక్షగానిలాగా వచ్చి ఈటీవీ జబర్దస్త్ షోలు అనేది నటించలేదా? నీ చాతగాక వెళ్ళిపోయింది, అది నిజం కాదా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకు అంటే నీవు ఏమన్నా ఎట్లా పడవై అది మాకు సంబంధం లేని విషయము, కానీ తెలంగాణ నిన్నేం చేసింది? అన్నం పెట్టింది తప్పు చేసిందంటావా? నీవు డబ్బులు సంపాదించుకున్న తప్పు చేసిందంటావా? నీకు అవకాశాలు ఇచ్చింది కాబట్టి తప్పు చేసిందంటావా? ఏ విధంగా నువ్వు తెలంగాణను తప్పు పడుతున్నావు? తెలంగాణ ఆస్తులు అనేది కొనుక్కోవడానికి మొత్తం ఆంధ్ర వల్లే ఉన్నాయని అంటున్నావు కదా. మీకు సిగ్గుశరం ఉంటే 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి డివైడ్ అయిపోయింది. ఇప్పుడు అలాగండి చూద్దాం, ఆస్తులు మొత్తం అమ్ముకొని దొబ్బేయండి. ఎందుకున్నారు మీరు? ఇంకా తెలంగాణలో మీకు ఏం పని? మానవ అభిమానాలు లేవా మీకు? సిగ్గుశరాలు లేవా మీకు? అమ్ముకొని ఇవ్వండి చూద్దాం, అది సాధ్యమవుతుందా? మనమందం భారతీయులం, అది గుర్తుపెట్టుకో. ఆంధ్ర తెలంగాణ అట్లంటే నువ్వు తమిళనాడులో పోయి ఒకసారి ఉండుదుడు తాట తీస్తారు, బీహార్లో పోయి ఉండుదుడు తాట తీస్తారు, ముంబైలో కూడా నిన్ను ఉండనియరు. ప్రతి కంట్రీలో అనేది అంటే ప్రతి స్టేట్లో అనేది వాళ్ళకనేది చాలా ఫీలింగ్స్ ఉంటాయి. నా హిందీ ఓడు, నా తమిళోడు, నా కర్ణాటక ఓడు అని అంటారు. కానీ ప్రతి భాష వాళ్ళు అనేది హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నారు. అమ్మ ఒడి లాంటిది హైదరాబాద్ అంటే. ప్రతి ఒక్కరికి అనేది ఆదుకునికే, ప్రతి ఒక్కరికి అనేది ఒక చోటుని కల్పించడానికే హైదరాబాద్ ఉంది. ఒక్కరిని కూడా ఎక్కడికెళ్ళో వచ్చి తెలంగాణలో బ్రతుకుకుంటా కళ్యాణ లక్ష్మిని కూడా తీసుకుంటున్నారు తెలుసా? గవర్నమెంట్ సొత్తు ఎంతగానో కాల్ చేస్తున్నారు. తెలంగాణ ఖజానాను దొబ్బేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కింద కావచ్చు, తెలంగాణలో ఉన్న పథకాలు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ప్రతి ఒక్కరు తింటున్నారు కదా. అన్నీ ఉంటే వాళ్ళందరినీ ఇవ్వమను. నీకు చేతనైతుందా వల్ల? తెలంగాణ అనేది తల్లి లాంటిది. ఆ తల్లిని అవమానిస్తే బిడ్డ నీకు మాత్రము పరిమాణాలు మాత్రం వేరే రేంజ్లో ఉంటాయి. ఎందుకు అంటే ఇంత ఎమోషనల్గా మాట్లాడడానికి ఏదో చూసి మాట్లాడము. ఈ మధ్యలో అనేది నాది ఒక ఛానల్ పోయింది, దాదాపు ఒక 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ పోయింది. ఇలాంటి కంటెంట్లో మాట్లాడే వాళ్ళని, ఇలాంటివి అనేది వ్యతిరేకంగా మాట్లాడి, ఇలాంటివి అనేది దుష్ప్రచారాలు చేసి హేళనగా మాట్లాడితే ఏ తెలంగాణ బిడ్డ కూడా ఓర్వకుండా ఉంటాడు. రక్తం అనేది ఉంటుందిగా, మరిగిపోతుంటుంది. ఎందుకంటే తినేది తిండి ఇంకా వేరే కాదు, వాడు అది వేరే తింటుండు కాబట్టి వానికి అలాంటి మాటలు వస్తున్నాయి. ఇలాంటి మాటలు మాత్రం ఇంకోసారి మాట్లాడితే మహీధర్ గాడు కానీ ఎవ్వడు కానీ చెప్పు దగ్గర కొట్టాల్సి వస్తుంది. తెలంగాణ గురించి తక్కువ మాట్లాడు, తెలంగాణ ప్రజలు తక్కువ మాట్లాడదు. మీకు ఇజ్జతీలో ఉంటే అన్నీ తీసుకొని దుబ్బేయండి. మిమ్మల్ని ఎవరు ఉన్నారు తెలంగాణలో? అవసరం లేని విషయాలు కదా. కానీ ఆ అమ్మాయికి అనేది చాలా మంచి అవకాశము. ఆ టైటిల్ పెట్టడం తప్పేమో, ఆ టైటిల్ కూడా మారుస్తారు. ఎందుకంటే ఇప్పుడు అనేది ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కావచ్చు అండ్ టీవీ ఛానల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనేది అదే టైటిల్ గురించి అనేది మాట్లాడుతున్నారు. మరి ఆ టైటిల్ అనేది ఏ ఉద్దేశం దగ్గర మాట్లాడారు, ఆ స్టోరీకి ఏ విధంగా మ్యాచ్ అవుతుందో మనకైతే తెలియదు. టైటిల్ అయితే రిలీజ్ చేసారు. ఆ టైటిల్ నుంచి అనేది వివాదాస్పదాలు అయితే వస్తున్నవి. ఆ వివాదాస్పదాల నుంచి అనేది ఇప్పుడు మహీధర్ అయితే మాట్లాడిండు. సో ఇది 100% మాత్రం తప్పు. మళ్ళీ వీడియో డిలీట్ చేసిండు. వీడియో డిలీట్ చేసిన తర్వాత అయ్యా నాది తప్పైంది క్షమించండి కొడకని పక్కన ఉండబడితే చెప్పేసుకోవాలి అన్నట్టు ఎక్కడో ఉండి వీడియోలు తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ప్రతిసారి ఆ మధ్యలో అనేది కూడా డబ్బులు భిక్షంలాగా అడుక్కున్నాడు. ఆ టైంలో కూడా నన్ను తప్పు ఉంటే క్షమించండి, నేను అనుకున్నంత మనీ రాలే.
నేను వేసిన ప్లాన్ వర్కౌట్ కాలే. ఏదో ₹1 ₹2 ₹10 ₹100 వేసారు, నీకు లక్షలు వేయాలరా, ₹1,00,000 వేయాలా నీకు? అసలు నువ్వు అడుగు చేయడమే ఫస్ట్ తప్పు. నీవు ఎందుకంటే లక్షల్లో ఇన్కమ్ యూట్యూబ్ నుంచి తీసుకుంటున్నావు, ఫస్ట్ అడుకోవడమే తప్పు. అలాంటిది ఇంక నీ అనుకున్న టార్గెట్ రీచ్ కాలే అంటే నువ్వు పక్కడబందిగా ప్లాన్ చేసి అందరి దగ్గర డబ్బులు తన్నుకుపోవాలని చూస్తున్నావు. ఇప్పుడు వచ్చేసేమో తెలంగాణ ఆస్తుల గురించి, తెలంగాణ పొలాల గురించి, భూముల గురించి నీకు దమ్ము ఉంటే తెలంగాణ వాళ్ళ అంటే ఏందో చూపించాలనుకుంటే, నువ్వు రెడీగా ఉండాలనుకుంటే ఇంకో వీడియో చేసి పెట్టు, మా తెలంగాణ వాళ్ళ దమ్మేందో చూపిస్తాం. అర్థమైందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నోటికి వచ్చింది ఏదో వాగినమనుకో ఎవ్వడు ఊకుండడు. తెలంగాణ బిడ్డలు ఎవ్వరు ఊకుండరు. హైదరాబాద్లోకి వెళ్ళి అనేది మీకు అంతగానము పౌరుషము ఉంటే, ఇన్ని గానం ఆస్తులు ఉన్నాయి కదా, కుక్కడపల్లిలో జల్లెడ పడితే మొత్తం ఆంధ్ర వాళ్ళు వెళ్తారు. మేమేమన్నా అంటున్నామా? ఒక్కరిని కూడా ఒక మాట అంటలేరు. ఎందుకంటే ఎవరు బతుకుతలే వారు. భూమి మీద ఎన్ని రోజులు ఉంటామో, ఎన్ని రోజులు ఎప్పుడు పోతామో కూడా తెలియదు. అలాంటప్పుడు కోపతాపాలు అనేది మా తెలంగాణ బిడ్డలకైతే లేవు. ఫస్ట్ చెప్పాలంటే మీ ఆంధ్ర వాళ్ళకి అనేది డబ్బు ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే నాకు రాజమౌళి గారు, హీరో రాజమౌళి గారు వాళ్ళ తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాటనే ఒకటి చిన్న మాట చెప్తా. ఆంధ్రలో ప్రతి ఒక్కరు మర్యాద ఇవ్వాలంటే నువ్వేం సంపాదిస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు అని ఫస్ట్ అడుగుతారు. మా తెలంగాణ వాళ్ళు అట్లా కాదు. బిడ్డ నువ్వేం సంపాదిస్తావు తర్వాత విషయము, ఎన్ని ఆస్తులు ఉన్నా మాకు అనవసరము, ఫస్ట్ కొన్ని నీళ్ళు తాగు, కొద్దిగా బుక్కెడు తిను, కొద్దిగా కుదుట పడతావు, ఇట్లా మాట్లాడతాం మేము. కానీ మీ అంత క్రూరత్వం అనేది మాకు లేదు. అది అర్థం చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మహేందర్. ఇంకోసారి ఇలాంటివి వచ్చిందనుకో నీ నుంచి ఆంధ్ర ప్రజలకు అందరికీ అనేది ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అన్నావు, ప్రతి ఒక్కరు ఆంధ్ర గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి చిన్నది పెద్ద వేయద్దు అని నేనైతే అనుకుంటున్నా. ఇంకోసారి ఇలాంటి తప్పులు జరిగిందనుకో వీడియో డిలీట్ చేసినా కూడా నీ స్టూడియోకి వచ్చి తంతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఓకేనా? ప్రతి విషయంలో అనేది నేను కాంట్రవర్సీలో వెళ్ళిపోవాలనుకుంటే, బిగ్ బాస్లో వెళ్ళిపోవాలనుకుంటే నిన్ను చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగించి అరే ఇలాంటి ఘనకార్యం చేసిన భయ అని అందరూ అనేది బిగ్ బాస్ 10కు పంపిస్తారు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ బిగ్ బాస్ పోవాలని ప్రయత్నాలు చేసినామనుకో ఇరిసి ఎక్కడనో మడత పెట్టి నొక్కుతారు. ఇది మాత్రం పక్కా, ఓకేనా? సో ఇదన్నమాట. వాస్తవంగా నాగదుర్గకు అనేది మంచి అవకాశాలు రావాలి. ఆ అమ్మాయి ఫస్ట్ టైం అంటే ఇది నాకు తెలిసి సెకండ్ మూవీ అనుకుంటాను. ఆ అమ్మాయికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి. ఎంతో కష్టపడి ఫోక్ డ్యాన్సర్గా మంచి పేరు సంపాదించుకొని ఒక చిన్న సాయి పల్లవి అంటే జూనియర్ సాయి పల్లవి లాగా అనేది ఆ అమ్మాయి అయితే పేరైతే సంపాదించుకుంటుంది. సో తెలంగాణ బిడ్డలకు అనేది అవకాశాలు ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి కాబట్టి మనమైతే ప్రోత్సహించాలి అలాంటి వాళ్ళను. ఇద్దరు ప్రియదర్శిని కావచ్చు అండ్ నాగదుర్గ కావచ్చు, ఇద్దరు తెలంగాణ బిడ్డలే. సో వాళ్ళకైతే మనం సపోర్ట్ చేస్తాము. ఈ టైటిల్ అయితే పక్కకు పెట్టి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి వాళ్ళనేది చీడపురుగులు అన్నమాట. ఇలాంటి వాళ్ళనేది అసలు సపోర్ట్ చేయొద్దు. మీకు కానీ ఒకవేళ మహేందర్ గారికి సపోర్ట్ చేసినట్లు ఉంటే వాని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వానికి మాత్రము కంప్లీట్ చేయండి వాని పైన మీద. అప్పుడు దూల తీరుతుందేమో, ఛానల్ పోతే అప్పుడైతే వారు సక్క అవుతాడేమో. ప్రతి విషయంలో ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇంకొక మంచిలో మనం కలుసుకుందాం. అప్పనుకుంటాను. జై హింద్.